హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జాను నిద్రపోతూ ఉంటే జయనందన్ జాను దగ్గరకు వస్తాడు. నిద్రపోతూ ఉన్న జానుని చూసి, నా జాను బంగారం, ఆ విశ్వగాడిని నేను కోరుకున్న విధంగానే తరిమి తరిమి కొట్టేసింది అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న జానుకి పక్కన జయనందన్ వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మెల్లగా కళ్ళు తెరిచి జైసార్ అని చెప్పి అనేసరికి జయనందన్ అక్కడి నుంచి పారిపోతాడు. జైసార్ ఖచ్చితంగా ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నారు, నన్ను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. జైసార్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. రేపు ఉదయం అయితే పోలీసు వాళ్ళు వస్తారు. జైసార్ ఇంకా కనిపించలేదని చెప్పి విశ్వాన్ని అరెస్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో అమాయకుడైన విశ్వ అరెస్టు కాకూడదు. అంటే జైసార్ ఎక్కడ ఉన్నా సరే బయటికి రావాలి. జైసార్ని ఎలా బయటికి తీసుకురావాలి అని జాను కాసేపు ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఇదే కరెక్ట్, ఇలా చేస్తేనే జైసార్ ఖచ్చితంగా బయటికి వస్తారు అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి సిగ్గుపడుతూ సిద్ధు దగ్గరకు వెళ్తుంది. సిద్ధు గారు, సిద్ధు గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి తులసి, నీ పిలుపులో నీ పిలుపులో తేడా కనిపిస్తుంది, మొహంలో సిగ్గు కనిపిస్తుంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నాకు ఒక సహాయం చేస్తారా అని తులసి అడుగుతూ ఉంటుంది. సహాయం చేస్తారా అని అడుగుతావేంటి తులసి, నువ్వు అడిగితే కొండ మీద కోతినైనా తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. కోతేమీ అవసరం లేదు అని చెప్పి తులసి అంటుంది. మరేం కావాలో చెప్పు తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. కీర్తి వదిన మా అన్నయ్యను కలవాలనుకుంటుంది, మా అన్నయ్యతో మాట్లాడాలనుకుంటుంది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా అన్నయ్యను, కీర్తి వదిన్ను కలపాలని అనుకుంటున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరే, ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. కీర్తి వదిన్ను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళటానికి మీ హెల్ప్ కావాలి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఏం చేయాలో చెప్పు తులసి, నీకోసం ఏమైనా చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. రేపు ఉదయం ఎవరికి అనుమానం రాకుండా వదిన్ను బయటికి తీసుకెళ్దామండి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి సంతోషంతో సిద్ధుకి ముద్దు పెట్టేస్తుంది. సిద్ధు షాక్లో ఉంటాడు. తులసి, నాకు ముద్దు పెట్టావు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సారీ అని చెప్పి తులసి అంటుంది. భర్తకు ముద్దు పెట్టి ఎవరైనా సారీ చెప్తారా తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. మరి ఏం చెప్తారు అని తులసి అంటూ ఉంటుంది. ఐ లవ్ యూ చెప్తారు అని చెప్పి సిద్ధు అంటాడు. ప్లీజ్ తులసి, నేను నీకు ఎన్నోసార్లు ఐ లవ్ యూ చెప్పాను, నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే కూడా నీకు ఇష్టమేనా తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అయితే నాకు ఐ లవ్ యూ చెప్పు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు. ఆహా అని చెప్పి తులసి అంటుంది. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా తులసి అని సిద్ధు అంటూ ఉంటే, రేపు అన్నయ్య వదినలు కలిసినప్పుడు మీరంటే నాకు ఇష్టమో లేదో చెప్తాను అని చెప్పి తులసి అంటుంది. నువ్వు చెప్పే మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాను తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేపు తులసి మనసులో నేను ఉన్నానో లేనో తేలిపోతుంది అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. నేను అజ్ఞాతవాసం ముగించే సమయం దగ్గరకు వచ్చేసింది అని చెప్పి జయనందన్ సీసీ కెమెరా చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు. నేను కోరుకున్న విధంగానే జాను విశ్వాని అసహించుకొని పంపించేసింది. ఇక ఆ విశ్వగాడు జాను జోలికి జీవితంలో రాడు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు విశ్వ కూడా బాధపడుతూ డల్గా కూర్చుంటాడు. ఒరే మామ, ఏమైందిరా అని విశ్వ ఫ్రెండ్స్ విశ్వాని అడుగుతూ ఉంటారు. జాను నన్ను కొట్టిందిరా అని విశ్వ అంటాడు. జాను నిన్ను కొట్టిందా అని విశ్వ ఫ్రెండ్స్ విశ్వాని అడుగుతూ ఉంటారు. అవునరా, జానుకి ఎవరో నా గురించి తప్పుగా చెప్పారు, అదే నిజమనుకొని జాను నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంది అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. ఆ జానుకి పెళ్ళైపోయింది, జైసారు జాను ఇద్దరు సంతోషంగా ఉన్నారు, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదారా? ఆ జానుని మర్చిపోయి సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగించరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వకి చెప్తూ ఉంటారు. అది కాదురా, ఆ జైగాడు మంచివాడు కాదని జానుకి తెలియచేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఒక్కటి కూడా ఫలించలేదు అని విశ్వ బాధపడుతూ ఉంటాడు. ఇకనైనా జానుని మర్చిపోయి సంతోషంగా ఉండు అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నా జాను ఏం చేస్తుందో, ఇక విశ్వ కూడా ఇంటికి రాడు కాబట్టి పాపం ఒంటరిగానే ఉందేమో అని చెప్పి జయనందన్ మనసులో అనుకొని
ల్యాప్టాప్లో జాను ఏం చేస్తుందా అని చెప్పి గమనిస్తూ ఉంటాడు. జాను కిచెన్లో సేమియా చేస్తూ ఉంటుంది. జాను ఒంటరిగా ఉంది. అది కూడా నేను కనిపించట్లేదని బాధలో ఉంది కదా! ఈ సమయంలో సేమియా చేస్తుందేంటి? ఎవరైనా ఇంటికి వస్తున్నారా? వాళ్ళ కోసం స్పెషల్‌గా జాను సేమియా చేస్తుందా? అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక జాను సేమియా తీసుకొని హాల్లోకి వస్తుంది. 24 గంటల్లోపు జై సార్ ఆచూకీ తెలియకపోతే విశ్వాని ఎవరు చెప్పినా కూడా వినిపించుకోకుండా అరెస్ట్ చేస్తాం అని పోలీసులు చెప్పిన మాటలను జాను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. జైసార్ ఎక్కడ ఉన్నా బయటికి తీసుకురావాలి. విశ్వ అరెస్టు కాకూడదు. పాపం విశ్వ అమాయకుడు. విశ్వాని అసహించుకున్నాను. జైసార్ బయటికి రావట్లేదు. జైసార్ బయటికి రావాలంటే ఇక నా ప్రాణాల గురించి నేను లెక్క చేయకూడదు. అప్పుడే జైసార్ బయటికి వస్తారు అని జాను మనసులో అనుకొని రూమ్లోకి వెళ్ళి పాయిజన్ బాటిల్ తీసుకొస్తుంది. సేమియాలో పాయిజన్ కలిపేస్తుంది. జైసార్ మీరు లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. నన్ను ఆఖరి చూపు చూడటానికైనా మీరు వస్తారా జైసార్ అని జాను అనుకుంటూ పాయిజన్ కలిపిన సేమియాని తింటూ ఉంటుంది. జాను ఏంటి పాయిజన్ కలిపిన సేమియాని తింటుంది? జానుని ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి జయనందన్ పరిగెత్తుకుంటూ జాను ఉన్న దగ్గరకు వచ్చి జాను చేతిలో ఉన్న సేమియాని విసిరి కొట్టి జాను ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక జాను అప్పటికే కొంచెం పాయిజన్ కలిపిన పాయసం తినటంతో కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. జాను కళ్ళు తెరువు జాను అని చెప్పి జయనందన్ పిలుస్తూ ఉంటాడు. జాను కళ్ళు మూతలు పడిపోతూ జై సార్ నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. ఐ మిస్ యూ సార్, ఐ మిస్ యూ అని చెప్పి అంటూ ఉంటే నిన్ను నేను కాపాడుకుంటాను. నేను బ్రతికున్నంత కాలం నీ ప్రాణం ఎటూ పోదు జాను, నీ ప్రాణం నాలో ఉంది అని చెప్పి జయనందన్ జానుని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటాడు. డాక్టర్ డాక్టర్ అని జయనందన్ పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి వాట్ హ్యాపెండ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. డాక్టర్ డాక్టర్ నా జానుని మీరే కాపాడాలి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. ఏమైంది అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. పాయిజన్ తీసుకుంది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. పాయిజన్ కేసా? అయితే ముందు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిరండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ప్లీజ్ డాక్టర్ ముందు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి జయనందన్ అంటాడు. లేదు సార్ మా రూల్స్ మాకుంటాయి, మీరు ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి రండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అని డాక్టర్లు అంటూ ఉంటారు. డాక్టర్ నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, కానీ నా జానుకి ఏమైనా అయ్యిందంటే ఊరుకోను అని చెప్పి జయనందన్ డాక్టర్కి వార్నింగ్ ఇచ్చి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు సిద్ధు, తులసి, కీర్తి ముగ్గురు కలిసి బయలుదేరి బయటికి వెళ్తూ ఉంటారు. ఒరే సిద్ధు, కీర్తిని ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఆఫీస్లో చిన్న పనుంది డాడీ, చూసుకొని వస్తాను అని చెప్పి కీర్తి అంటుంది. అమ్మ 2 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా, అప్పుడే ఆఫీస్కేంటి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అర్జెంట్ వర్క్ ఉంది డాడీ, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి కీర్తి అంటుంది. సిద్ధు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకొని రారా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. సరేనానా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి కూడా కీర్తి వెనకే వెళ్తూ ఉంటే ఏయ్ తులసి నువ్వెక్కడికి అని బసవరాజు అంటూ ఉంటాడు. తులసిని నేనే రమ్మన్నాను నానా అని కీర్తి చెప్తుంది. తులసి ఎందుకమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. నిన్ననే నాకు అబార్షన్ జరిగింది కదా, తోడుగా తులసి ఉంటే ఎప్పుడైనా నాకు కళ్ళు తిరిగినా కూడా నన్ను సేవ్ చేస్తుంది కదా అని రమ్మన్నాను డాడీ అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. కనిష్కని తీసుకెళ్ళకపోయావమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. కనిష్క ఎందుకు డాడీ, తులసి పక్కనుంటే నన్ను జాగ్రత్తగానే చూసుకుంటుందిలే అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. సరే అమ్మ కీర్తి, ఏయ్ తులసి కీర్తి జాగ్రత్త, ఎలా అయితే తీసుకెళ్తున్నావో అలానే సేఫ్గా ఇంటికి తీసుకురావాలి అని బసవరాజు చెప్తూ ఉంటే సరే మోయ అని చెప్పి తులసి అంటుంది. ఇదేంటి కీర్తి తులసి గురించి ఇంత ప్రేమగా మాట్లాడుతుంది, వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎక్కువైపోతుందా? నో, అలా జరగటానికి వీల్లేదు అని కనిష్క ఇదంతా చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి, సిద్ధు, కీర్తి ముగ్గురు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. అమ్మయ్య ఇంట్లో నుంచి బయటపడ్డాము, ఇక ఎవరికి ఎలాంటి అనుమానం రాదు అని చెప్పి తులసి సిద్ధుతో అంటూ ఉంటుంది. అనుమానం రాదని అనుకోకు తులసి, కనిష్క ఎప్పుడూ మనపైన ఒక కన్ను వేసే ఉంటుంది అని చెప్పి సిద్ధు అంటాడు. అంటే మనల్ని కనిష్క ఫాలో అవుతుందంటారా అండి అని తులసి అంటూ ఉంటుంది. చెప్పలేను, మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక హరీష్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే కీర్తి అదిగో బావ అక్కడ ఉన్నారు, వెళ్ళు, నీ మనసులో ఉన్న మాటను బావకు చెప్పే అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక కీర్తి సంతోషంగా పరిగెత్తుకుంటూ హరీష్ దగ్గరకు వెళ్తుంది. హరీష్ కీర్తిని చూసి కీర్తి అని చెప్పి అంటూ ఉంటే సారీ హరీష్ అని కీర్తి చెప్తూ ఉంటుంది.
నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి కీర్తి అని హరీష్ అంటూ ఉంటాడు. నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నీకు నాపై ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే అర్థమైంది హరీష్ అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా మన మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయాయి. అందుకు సంతోషపడదాం కీర్తి అని హరీష్ చెప్తూ ఉంటాడు. హరీష్ నీకొక గుడ్ న్యూస్ అని చెప్పి కీర్తి అంటుంది. ఏంటది అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు. నువ్వు తండ్రివి కాబోతున్నావు హరీష్ అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా కీర్తి అని హరీష్ సంతోషంగా కీర్తిని హగ్ చేసుకుంటాడు. నీ బిడ్డ నా కడుపులో ఉండటం వల్లే నీకు నా పైన ఎంత ప్రేమ ఉందో అర్థమయ్యేలా చేశాడు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. అంటే మన బిడ్డే మన ఇద్దరిని కలుపుతుందా కీర్తి అని హరీష్ అడుగుతూ ఉంటాడు. అవును హరీష్ అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. ఇక కీర్తి హరీష్ ఇద్దరూ కూడా అలా రొమాంటిక్గా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. తులసి నాకు ఏదో చెప్తా అన్నట్టు గుర్తుంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. చెప్తాను అని చెప్పి తులసి అంటుంది. ప్లీజ్ తులసి బ్యాడ్గా చెప్పకు, నేను తట్టుకోలేను. ఇప్పటికే నా మనసు సగం విరిగిపోయింది అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి ఏం మాట్లాడదు. మౌనంగా ఉంటే ఏమనుకోవాలి తులసి, నేను కళ్ళు మూసుకుంటాను, నీ మనసులో ఉన్నదేంటో చెప్పు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక దాంతో తులసి గులాబీ పువ్వు తీసుకొచ్చి సిద్ధుకి ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు షాకింగ్గా తులసి వైపు అలానే చూస్తూ ఉంటాడు. మరోవైపు జయనందన్ పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. నా భార్య జాను పాయిజన్ తాగింది, కంప్లైంట్ ఫైల్ చేసుకోండి, మీరు కంప్లైంట్ తీసుకుంటేనే ట్రీట్మెంట్ చేస్తా అంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. మీరు జయనందన్ కదా, ఒక 10 డేస్ నుంచి కనిపించట్లేదని జాను మేడం మీ పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా అని పోలీస్ వాళ్ళు గుర్తుపట్టి అడుగుతూ ఉంటారు. అవును నేనే జయనందన్ని, అన్ని విషయాలు తర్వాత చెప్తాను, ముందు కంప్లైంట్ తీసుకోండి, నా జాను అక్కడ ప్రాణాపాయంలో ఉంది అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. కానిస్టేబుల్ కంప్లైంట్ తీసుకో అని చెప్పి పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు. జై సార్, మీ భార్య సేఫ్గా ఉందని తెలియగానే మీరు పోలీస్ స్టేషన్కు రావాలి, అసలేం జరిగిందో చెప్పాలి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి జయనందన్ అంటాడు. ఇక జయనందన్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొచ్చాను, నా జానుకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు. ట్రీట్మెంట్ ఆల్రెడీ చేసేసాము, ఆవిడ తీసుకుంది కొద్ది మోతాదులో పాయిజన్ అయినప్పటికీ తీసుకున్న పాయిజన్ చాలా ఎఫెక్టెడ్, దానివల్ల తన బాడీ అంతా కూడా పాయిజన్ ఎఫెక్ట్ అయిపోయింది. మీ వైఫ్ బ్రతకడం కష్టం, తను అలాంటి పరిస్థితిలో ఉండి కూడా విశ్వ అని చెప్పి కలవరిస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక జయనందన్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.